భారతదేశ ఉత్తర హిమపర్వత శ్రేణులలో అనేక నిగూఢమైన రహస్యాలు, మరెన్నో మిస్టరీలు నిక్షిప్తమై ఉన్నాయి. నర మానవుడికి కూడా అంతు చిక్కని ఆశ్చర్యాన్ని రేకెత్తించేవెన్నో ఈనాటికి ఆ మంచు శిఖరాల నడుమ అత్యంత గోప్యంగా అంతు చిక్కని మర్మ రహస్యాలుగా నేటికి దాగి ఉన్నాయి. మహాభారత కాలంలో జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుడైన దుర్యోధనుడి అసూయ కారణంగా పాండవులు కౌరవులు యుద్ధానికి తలపడ్డారు. ఈ కథాంశంలో యుద్ధం చివరి రోజుల్లోకి వెళితే జరిగిన అనూహ్యమైన సంఘటనల గురించి మీకు తెలియజేస్తాను. ఈరోజు దాదాపు ఎవ్వరికి తెలియని ఒక అత్యంత రహస్యాన్ని మీతో ఇప్పుడు షేర్ చేసుకోబోతున్నాను. కానీ మీరు మాత్రం గంట, అదేనండి ఈ బెల్ పైన ఒక్కసారి ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మర్చిపోకండి. యుద్ధంలో ఒకవైపు నిస్తేజమై కుప్పకూలి గుట్టలుగా పడి ఉన్న లక్షలాది సైన్యాలు, అగ్నిగోళాల్లా మండుతున్న అనేక రథాలు, మృతి చెందిన వేలాది ఏనుగులు, గుర్రాలు, చివరకు కౌరవ సైన్యంలో ఒక్కరు కూడా మిగలకుండా తుడిచిపెట్టుకుపోయారు. ఎడారి లాంటి ఆ రణభూమిని చూసిన దుర్యోధనుడు కసితో రగిలిపోయాడు. కానీ అలసటగా ఉన్న తను గుర్రం మీద ద్వైపాయన సరస్సు వైపుకు బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ శక్తి పుంజుకోవడానికి శాంతపరుస్తున్న నీటిలో మునిగి లేచాడు దుర్యోధనుడు. అంతలో ద్వైపాయన సరస్సు దగ్గరికి భీముడు కూడా వచ్చాడు. భీముడు గదతో ద్వంద్వ యుద్ధం చేయడానికి దుర్యోధనుడితో సవాలు చేశాడు. చివరకు భీముడు దుర్యోధనుడి మధ్య అతి భీకరమైన యుద్ధం మొదలైంది. దుర్యోధనుడి దాటికి తట్టుకోవటం భీముడి వల్ల కావటం లేదు. గదా యుద్ధంలో దుర్యోధనుడు గద తిప్పే మెలకువ విధాన దాటికి భీముడు ఎదురు తలపడలేకపోతున్నాడు. అక్కడికి కృష్ణ బలరాములు కూడా వచ్చారు. దుర్యోధనుడిని నిర్వీర్యం చేయడానికి అతని తొడలపై కొట్టడం ఒక్కటే మార్గమన్న విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. ఆ సంకేతాన్ని తెలియజేయడానికి కృష్ణుడు దుర్యోధనుడి తొడలపై కొట్టమని భీముడికి సైగ చేశాడు. సంకేతాన్ని అందుకున్న భీముడు దుర్యోధనుడి తొడల మీద గదతో గట్టిగా కొట్టాడు. అంతే, ఆ గదాఘాతానికి దుర్యోధనుడి తొడ ఎముకలు విరిగి నేల మీద విరుచుకోపడిపోయాడు. నడుముకు క్రింది భాగంలో కొట్టకూడదన్న నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు బలరాముడు భీముడిపై ఆగ్రహంతో సంహరించడానికి గండ్రగొడ్డలని పైకెత్తాడు. కృష్ణుడు భీముడికి అడ్డుగా నిలిచి బలరాముడితో ఇలా అన్నాడు: నిండు సభలో ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని చెప్పి దారుణంగా అవమానపరిచాడు దుర్యోధనుడు. అందుకే భీముడు కేవలం నాడు తాను చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడని చెప్పాడు. ఏది ఏమైనా అఖండ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలిన రాజు, కురు సార్వభౌముడైన దుర్యోధనుడు దిక్కుమాలిన వాడిగా ఆ ఎడారి లాంటి కురుక్షేత్రంలో ఒంటరిగా మిగిలిపోయాడు. సాయంత్రం చీకట్లు ముసురుకుంటున్నాయి. సరిగ్గా అప్పుడే అక్కడికి దుర్యోధనుడి గురువైన ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ కాళ్ళు విరిగి బాధతో నేలకూలిన దుర్యోధనుడి దగ్గరకు వచ్చాడు. ఇంతకాలం తనను పోషించి గౌరవ మర్యాదలు అందించిన తన ప్రభువు అలా అభాగ్యుడుగా, అంగవికలుడిగా ఆ రణభూమిన పడి ఉండడాన్ని చూసి అశ్వత్థామ చాలా రోదించాడు. నిబంధనలను ఉల్లంఘించిన తీరు చూసిన అశ్వత్థామ కోపంతో మండిపడ్డాడు. చివరకు తేరుకొని తక్షణ కర్తవ్యం ఆదేశించమని దుర్యోధనుడిని అడిగాడు. చింత చచ్చినా పులుపు చావని దుర్యోధనుడు నా శత్రువులైన పాండవులను హతం చేయమన్నాడు. దానికి అశ్వత్థామ పాండవులందరినీ, వారి వైపున మిగిలిన మిత్రరాజులందరినీ హతమారుస్తానని ప్రతిజ్ఞ చేసి అక్కడి నుండి బయలుదేరి పాండవుల శిబిరంలోకి రహస్యంగా ప్రవేశించి పాండవుల కోసం వెతికాడు. ద్రౌపది పుత్రులైన ఉప పాండవులు 5 నిద్రిస్తుండగా చూసి వాళ్లే పాండవులని భ్రమించి ధనస్సు తాటితో వాళ్ల గొంతు కోసి అతి పాశవికంగా హత్య చేసి ఆ తరువాత పాండవ శిబిరంలో మరెందరినో హతమార్చాక శిబిరానికి నిప్పంటించాడు. పరిగెత్తుకుంటూ దుర్యోధనుడి దగ్గరకు వచ్చి పాండవులు మరణించారన్న శుభవార్తను దుర్యోధనుడు చెవిన వేశాడు. దుర్యోధనుడు ఏదైతే భీముడు శిరస్సు అనుకున్నాడో అటుకేసి చూశాడు. కానీ అది ద్రౌపది కొడుకుల్లో ఒకని తలగా గుర్తించాడు. అబ్బా, చాలా పొరపాటు చేశావు అశ్వత్థామ అంటూ బాధగా అరిచాడు దుర్యోధనుడు తన అంతిమ శ్వాస విడుస్తూ.
ఈ ఘాతకాన్ని తెలుసుకున్న పాండవులు అశ్వత్థామను వెంటాడి బంధించి తీసుకొని వచ్చారు. ఆ సమయంలో పాండవులు అశ్వత్థామను చంపేద్దామనుకున్నారు. అప్పుడు దానికి వ్యాసుడు బ్రాహ్మణ హత్య చేయవద్దని వారించి, మీ గురువైన ద్రోణాచార్యుడు బ్రాహ్మణుడు, ఆయనను హత్య చేసిన కారణంగానే మీ పుత్రులందరూ మరణించారు. ఇప్పుడు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామను చంపితే బ్రహ్మ హత్యా పాతకం చుట్టుకుంటుందని శాంతపరుస్తాడు. కానీ ద్రౌపది పుత్రులందరూ మరణించారని వినగానే చాలా దుఃఖించింది. అశ్వత్థామ ద్రోణాచార్యుడి పుత్రుడే కాని అతనిలో అటు క్షత్రియ లక్షణాలు ఇటు బ్రాహ్మణ లక్షణాలు కానీ లేవు. అంతటా పాండవులు అశ్వత్థామకు శిరోమండనం చేసి వదిలేశారు. అలాంటి స్థితిలోనున్న అశ్వత్థామ మరింత ప్రతీకారంతో రగిలిపోయాడు. వెంటనే ఒక గడ్డి పరకను పాశుపతాస్త్ర మంత్రంతో అభిమంత్రించి అభిమన్యుడి విధవ గర్భవతి అయిన ఉత్తర మీదకు గురిపెట్టాడు. పుట్టబోయే పాండవ వంశీకులెవ్వరూ భూమి మీద తుడిచిపెట్టుకుపోవాలనేదే అశ్వత్థామ యొక్క క్రూరమైన ఆలోచన. వెంటనే ఉత్తరకు అడ్డుగా నిలిచాడు శ్రీకృష్ణుడు. అప్పటికే కృష్ణుడికి అశ్వత్థామపై కోపం పరాకాష్ఠకు చేరుకుంది. అశ్వత్థామపై భీకరమైన శాపాన్ని ఇచ్చాడు కృష్ణుడు. కానీ అప్పుడు ఏమైంది? అశ్వత్థామ పాశుపతాస్త్రాన్ని బదిలాడా? ఉత్తర గర్భం విచ్ఛిన్నమయ్యిందా? కృష్ణుడు అశ్వత్థామకు ఇచ్చిన ఆ మహాభయంకరమైన శాపం ఏమిటి? అసలు హిమాలయ పర్వతాలకు దీనికి ఏమిటి సంబంధం? ఈ విషయాలన్నీ పార్ట్ 2లో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి. మీ ద్వారా 10 మందికి తెలిసేందుకు షేర్ చేయండి. నేను చెప్పిన విషయాలపై మీరు చేసే కామెంటే మీ అభిమానంతో నన్ను కొత్త వీడియో చేసేందుకు ప్రోత్సహిస్తుంది. థ్యాంక్ యూ. మీ తెలుగు ప్లానెట్ అఫీషియల్.